భారత్ కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా వణికిపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి పారిపోతున్నారా? ప్రజలందరూ కూడా చాలా తీవ్ర భయాందోళనకి గురవుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ పాకిస్తానీ ప్రధాని ఎవరైతే ఉన్నారో షహబాజ్ షరీఫ్, అతని ఇంటి సమీపం దగ్గరలోనే ఒక బాంబు పడింది. దాని తర్వాత అతను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, లేకపోతే అతను పారిపోయాడు, పరారైపోయాడు. ఇలాంటి న్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది. అసలు షరీఫ్ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? షరీఫ్ సేఫ్గానే ఉన్నాడా, లేకపోతే షరీఫ్ని చంపేశారా? ఒకవేళ షరీఫ్ అదే సిచ్యువేషన్లో ఉంటే, ఇప్పుడు షరీఫ్ భయంతో పారిపోయి ఉంటే మరి పాకిస్తాన్ ప్రజలు ఎలా ఉంటారు? అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారా? మరి ఇప్పుడు అక్కడ ఎవరు పాలిస్తారు? ఇప్పుడు ఎవరు ఛాన్స్ తీసుకునే అవసరం ఉంది? ఇవన్నీ కూడా పూర్తిగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇప్పుడు షరీఫ్ పారిపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? యాక్చువల్గా గత షరీఫ్ పారిపోయాడనే వార్తలు వస్తుంది. అతను ఎందుకు షహబాజ్ షరీఫ్ అతని పేరు. అతను ఈ మధ్యకాలంలో అతను నేషనల్ కౌన్సిల్ని సమావేశపరిచాడు, సెక్యూరిటీ కౌన్సిల్ని, వాళ్ళ పార్లమెంట్ని సమావేశపరిచాడు. ఇవన్నీ యాక్టివ్గా ఉండి చేస్తున్నాడు షహబాజ్ షరీఫ్. యాక్చువల్గా ఆసిఫ్ మునీర్ జనరల్ కనబడట్లేదు. యాక్చువల్గా పాకిస్తాన్లో ఏంటంటే మిలిటరీ పరిపాలనే ఉంటుంది, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. 77 ఏళ్ల కాలంలో 33 ఏళ్ళు మిలిటరీనే పరిపాలించింది డైరెక్ట్గా. అది కాకుండా ఇండైరెక్ట్గా మిలిటరీనే పరిపాలిస్తుంది. మన దేశంలాగా డెమోక్రసీ కాదు అది. అదేంటంటే ఇస్లామిస్ట్ కంట్రీ అది. అందువల్ల అక్కడ ఆటోక్రసీ ఉంటుంది, డెమోక్రసీ ఉండదు. వెనకాల ఉండి మిలిటరీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అందుకని ఇమ్రాన్ ఖాన్కి ఆసిఫ్ మునీర్కి ఎప్పుడైతే గొడవలు వచ్చిందో, ఆసిఫ్ మునీర్ ఏం చేశాడు, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టించి షహబాజ్ షరీఫ్ని తీసుకొచ్చి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. తన కంట్రోల్లో ఉన్న ప్రెసిడెంట్ని కూడా తనే పెట్టాడు. ఆసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్, అతను కూడా తనే పెట్టాడు అసీం మునీర్. ఇప్పుడు అసీం మునీర్కే కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అసీం మునీర్ నిర్ణయం వల్లనే మనకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం మొదలైంది. పహల్గామ్ దాడి వెనుక అసీం మునీర్ క్లియర్గా ఉన్నాడు. అసీం మునీర్ లేకపోతే పహల్గామ్ జరిగేది కాదు. ఎందుకంటే ఆ 2 రోజుల ముందే అసీం మునీర్ ఒక ఉపన్యాసం ఇచ్చాడు. అందులో క్లియర్గా కాశ్మీర్ మాదే అని చెప్పాడు. సో మా జీవనాడి కాశ్మీర్ అని చెప్పాడు. అట్లాగే ముస్లింలు, హిందువులు క్లియర్గా అన్ని విషయాల్లో డిఫరెన్స్ ఉంటుంది, వేరువేరు అని ఒక హేట్ స్పీచ్ అంటారు. అటువంటి హేట్ స్పీచ్ని అతను ఇచ్చాడు. అతను ఇచ్చిన 2వ రోజు 3వ రోజే ఇది పహల్గామ్ అటాక్ జరిగింది. కాబట్టి క్లియర్గా అసీం మునీరే ఉన్నాడు. అయితే అసీం మునీర్కి షహబాజ్ షరీఫ్ మధ్య కూడా గొడవలు ఉన్నాయనేది చెప్తున్నారు. అట్లాగే దీంట్లో కూడా మిలిటరీలో కూడా ఇతనికి వ్యతిరేకత అయితే అసీం మునీర్కి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధం అనేది వాళ్ళు ఊహించలేదు. అంటే ఇండియా ఈ స్థాయిలో వెళ్తుంది అనుకోలేదు. ఇండియా చాలా ఎప్పుడూ లేనంత అటాక్స్ అనేది మొదలుపెట్టింది. కరాచీ పోర్టు మీద 71లో అటాక్ చేసిన తర్వాత 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వెళ్ళి అటాక్ చేయడానికి రెడీగా ఉందో. ఆల్రెడీ 10 నావల్ బేస్ల్ని ధ్వంసం చేసిందని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే మన రాడార్ వ్యవస్థని, మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని వాళ్ళు అటాక్ చేయాలనుకున్నారో, దాన్ని గాల్లోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో మనవాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా ఎదుర్కొని గాల్లో ఒక 50 మిసైల్స్, డ్రోన్స్ వీటన్నిటిని పేల్చేశారు. దాని తర్వాత మనోళ్ళు టిట్ పార్ట్ అట్లాగా, అంటే మీరు మా మీద ఏం చేస్తే మేము అదే చేస్తామని మనవాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్, వాళ్ళ నావల్ బేసెస్, వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద అటాక్ అనేది మొదలుపెట్టింది. సో దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్లో ఒక అల్లకల్లోలం, గందరగోళ పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. సార్ మధ్యలో వచ్చాను. అంటే ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం వాటిని ఆపగలిగాం. మనం అటాక్ చేసిన తర్వాత టార్గెట్ ఫినిష్ చేసాం, వాళ్ళు చేసాము, ఆపలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేము కూడా ఆపాము, మేము వాళ్ళవి డ్రోన్స్ కూల్చాము, అది ఇదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి విజువల్స్ కానీ కన్ఫర్మేషన్ ఏమి లేదు. ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా గట్టిగానే వాళ్ళని ప్రశ్నిస్తుంది. వాళ్ళది ఏది నమ్మట్లేదు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇండియాది నమ్ముతుంది తప్ప పాకిస్తాన్ నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత క్యాపబిలిటీస్, అంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టము, లేకపోతే నేవీ, నేను ఇందాక ఒక వీడియోలో చెప్పిన నేవీ స్ట్రెంగ్త్ కానీ, ఇటు ఆర్మీ స్ట్రెంగ్త్ కానీ ఏది కూడా సరితూగే పరిస్థితి లేదు పాకిస్తాన్. ఎందుకంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్కి ఎకనామీ పరంగా వీక్. రెండవది పాకిస్తాన్ గోల్ ఏంటి, ఇండియానే పాకిస్తాన్ గోలు. ఇండియాని ఢీకొనడమే, ఇండియాతో మాత్రమే పాకిస్తాన్కి యుద్ధం వస్తుంది. మనం ఎందుకు ఇంత మిలిటరీని డెవలప్ చేసుకున్నామంటే మన గోల్ పాకిస్తాన్ కాదు, చైనా. మనకి ఎప్పుడైనా ప్రధాన బలమైన శత్రువు అంటే చైనా. కాబట్టి చైనాని దృష్టిలో పెట్టుకొని మనం ఇటు మిలిటరీ కానీ, ఇటు ఎయిర్ బేస్డ్గా టెక్నాలజీగా ఎక్విప్మెంట్ కానీ, ఇటు నేవీ కానీ మనం డెవలప్ చేసుకున్నాం.
ఎందుకంటే మనకి చైనాతో ఢీకొనడం అంత ఈజీ కాదు కాబట్టి మనం కూడా సరితూగాలని. పాకిస్తాన్కి ఆ గోల్ లేదు కదా. పాకిస్తాన్కి ఇండియాతోనే గొడవలు కాబట్టి ఇది చాలులే అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇండియా అంతకంటే సీరియస్గా రాదు, మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి అనేది పాకిస్తాన్కి ధైర్యం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఎక్కడవి, వాళ్ళు బతకడానికే డబ్బులు లేదు, వాళ్ళ పేదరికం దారుణంగా ఉంది. 24 సార్లు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్ అవుట్ చేసింది. ఇప్పుడు 7 బిలియన్లు ఇచ్చింది. చైనా ఒక 30 బిలియన్లు ఇచ్చింది. దాని మీద వాళ్ళు బతుకుతున్నారు. సో గత ఒక ఈ 2 ఏళ్ళుగానే కొద్దిగా బెటర్గా ఉంది. అంతకుముందు 2 ఏళ్ళు కంప్లీట్ కొలాప్స్ ఎకనామీ. సో ఇటువంటి కండిషన్లో వాళ్ళు ఎక్కడ డబ్బులు పెడతారు? మన బడ్జెట్కి వాళ్ళ బడ్జెట్కి తీసుకుంటే ఎక్కడో అస్థి మత్స్యకాంతరం అంటారు కదా, వాళ్ళు దోమలాగా మంది ఏనుగులాగా ఉంది. అంటే దాదాపు 10 రెట్లు మనం ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ పెడుతున్నాం వాళ్ళకంటే. దీనికి ప్రధాన కారణం నేను ఇందాక చెప్పినట్టు చైనా. మన గోల్ చైనా, పాకిస్తాన్ కాదు. కాబట్టి పాకిస్తాన్ అనేది ఏ రకంగా చూసినా అన్ఈవెన్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే పాకిస్తాన్లోనే యుద్ధ వ్యతిరేకత పెరిగింది. వాళ్ళకి ఎందుకు అసలు పాకిస్తాన్ ప్రజలకి ఇండియాతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? పైగా యుద్ధం అంటే ఎక్కువ నష్టపోయేది పాకిస్తాన్. మనం కొద్దిగా ఎకనామిక్గా మిగతా చోట్ల కొంత డౌన్ అవ్వచ్చాము కానీ మనమేమి కుప్పకూలిపోం. వాళ్ళు కుప్పకూలిపోతుంది, వాళ్ళ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే భయపడి చాలామంది పారిపోతున్నారు. మనం అనుకుంటే కరెక్ట్గా టార్గెట్లో మనం కానీ డిసైడ్ అయితే ఏ వ్యక్తి మిగలడు అక్కడ. ప్రధానమంత్రి మిగలడు, ప్రెసిడెంటే మిగలడు, అసీం మునీర్ మిగలడు.